అందరికీ నమస్కారం. నా పేరు పార్వతి. నేను విజేత ఎస్ఎల్ఎఫ్లో ఆర్పీగా పనిచేస్తాను. మాది మడక్షరం మున్సిపాలిటీ. ఇప్పుడు హోమ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాము. మనం ఇంట్లో కిచెన్లో వేస్టేజ్ ఆకుకూరలు కానీ కూరగాయలు కానీ కట్టిన కానీ వేస్ట్ కాకుండా మనం హోమ్ కంపోస్టింగ్ తయారు చేసుకొని మన చెట్లకి ఇట్లా వాడుకోవచ్చు. ఇట్లా మన చెట్లకి మనమే వేసుకోవచ్చు. మనం తయారు చేసిన హోమ్ కంపోస్టింగ్ మొత్తం మన చెట్లకి వేసుకొని బాగా పెంచుకోవచ్చు. ఆకుకూరలు, కాయగూరలు, పూల చెట్లు అన్నీ వేసుకొని బాగా చేసుకోవాలి. ఇప్పుడు హోమ్ కంపోస్టింగ్ ఎలా తయారు చేయాలి? ఇప్పుడు ఈ ఎరువు వాడడం వల్లనే చెట్టు ఇంత పచ్చగా ఉంది. తయారు చేసేదాన్ని హోమ్ కంపోస్టింగ్ తయారు చేసేదానికి ముందుగా వేస్టేజ్ అంతా గడ్డి కానీ వేస్ట్గా కవర్లు కానీ ఫస్ట్ వేసేయాలి. దీంట్లోకి తర్వాత మట్టి వేయాలి. కిచెన్ వేస్ట్ గట్టిగా కిచెన్లో కూరగాయలు తగిలి దానిపైన మట్టి వేయాలి. మళ్ళీ ఒక లేయర్ మట్టి పేపర్ వేయాలి. పేపర్లు ఏదైనా చెత్త కూడా వేయాలి. తడి చెత్త మనం వదలాలి కదా హోమ్ కంపోస్ట్. కిచెన్ వేస్ట్ లేదుగా మట్టి వేసి అంటే తోటలకైతే వదలాలి కాబట్టి అన్నీ మళ్ళీ ఇది స్మెల్ రాకుండా ఉండేదానికి పసుపు వేయాలి. స్మెల్ పురుగులు ఏమి రాకుండా పసుపు వేస్తే 1.5 month తర్వాత పసుపు కానీ లేకపోతే వేపిండి కానీ వేస్తారు సార్. పసుపు వేసినాను. ఇది వేసిన తర్వాత 1.5 monthకి ఇట్లా ఎరువు తయారవుతుంది. 3 monthsకి అయితే ఇంకా బాగా అవుతుంది సార్. 1.5 month తర్వాత ఇట్లా తయారవుతుంది. ఇట్లా తయారైన హోమ్ కంపోస్టింగ్ని మనం చెట్లకు వేసుకొని పూల చెట్లకు కావాలి. రోజు వచ్చేదంతా అట్లా వేస్తాం. రోజు వచ్చే తయారైపోయింది ఆల్రెడీ రెడీ టు 1 month అమ్మా కవర్ అయ్యింది. 1 month సరే 1 month ఇట్లా వాడుకోవచ్చు. బాగా ఆకుకూరలు వేసింది. చెట్లు బాగా గ్రీనిష్గా ఉన్నాయి సార్. గ్రీనిష్గా ఉన్నాయి. పూలు చెట్లు బాగా ఆకుకూరలు పసుపు ఇది అదే పసుపు కూడా ఇది ఆవాలా ఎంత మామూలుగా పూలు కదా. కరివేపాకు చెట్టు కూడా పెంచుతున్నారు. విజేత ఎస్ఎల్ఎఫ్ ఆర్పీ అయినటువంటి పార్వతి గారు మనకు వర్మీ కంపోస్ట్, హోమ్ కంపోస్ట్ ఏ విధంగా తయారు చేయాలనేది ఇంతకుముందు అందరికీ వివరంగా చెప్పినారు. మహిళలందరూ కూడా ఈ విధంగా మీరు ఇంట్లో తరకారీ కావచ్చు, ఇంకా ఇతరత్ర చెత్త అలాంటిది బయట ఎక్కడ పడేయకుండా ఒక బిన్లో ఏ విధంగా మనము ఎరువు తయారు చేసుకోవాలని చెప్పి ఇంతకుముందు క్షుణ్ణంగా పార్వతి ఆర్పి గారు నీట్గా వివరించినారు. ఈ విధంగా మనము ఎరువును తయారు చేసుకొని మన కాంపౌండ్లో ఇప్పుడు ఆర్గానిక్ మెథడ్లో మనం ఇటువంటి ఎరువును వాడి చెట్లను పెంచి ఈ చెట్లన్నీ చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉంది. అంత గ్రీనిష్గా ఎంత ఆహ్లాదకరంగా ఇక్కడ వాతావరణం ఉంది. ఆ చెట్ల ద్వారా కూడా ఆక్సిజన్ అనేది మనకు రిలీజ్ అవుతూ ఉంటుంది. ఆ ఆక్సిజన్ ద్వారానే మనం ఇంత ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి మహిళలందరూ కూడా ఇటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ పబ్లిక్ అందరికీ ఈ విధంగా చేసుకోవాలా, మనము హోమ్ కంపోస్ట్ని ఈ విధంగా తయారు చేసుకోవాలా, మనము మన ఇంట్లో చేసే వంటకు వాడే కూరగాయలు కావచ్చు,
లేదంటే ఏదైనా మన ఇంట్లో పేపర్స్ కావచ్చు, ఇలాంటి ఆకుకూరు తోటాలు ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా, వేస్టేజ్ ఇప్పుడు ఎర్రగడ్డలు తరిగేసి పడి ఉంటాము, తెల్లగడ్డలు అన్నీ ఒలిచి పడేస్తాము. ఇట్లాంటివన్నీ వేస్ట్గా పడేయకుండా, చెత్త చెదరంగా బయట పడేయకుండా ఒక బిన్లో, డస్ట్బిన్లో పెట్టుకొని నీట్గా ఒక్కొక్క లేయర్, ఇప్పుడు ఫస్ట్ లేయర్ ఇప్పుడు మనం తరిగేసిండే తరకారీకి సంబంధించిన వేస్టేజు, తర్వాత మట్టి, తర్వాత పేపర్స్ ఇలాంటివన్నీ వేసి నీట్గా తయారు చేసుకొని, ఎరువును తయారు చేసుకొని, హోమ్ కంపోస్ట్ని తయారు చేసుకొని ఇంటికాడే మనము చిన్న చిన్న మొక్కలు పెట్టుకొని, ఇప్పుడు కరివేపాకు చెట్టు ఎనీ టైం మనము ఇళ్ళలో మనము వంట చేసేటప్పుడు వాడుతూ ఉంటాము. తర్వాత మనము ఎక్కడైనా మహిళలు బయటకు ఎక్కడైనా పోయేటప్పుడు ఫ్లవర్స్ పెట్టుకుంటుంటారు. అట్లా గులాబీ కావచ్చు, చామంతి కావచ్చు, ఇట్లాంటివి మనము పూజా కార్యక్రమాల్లో వాడుకుంటుంటాము. ఇట్లాంటివన్నీ మనము మొక్కలు మన ఇంటి దగ్గరే పెంచుకుంటే ఆ మొక్క ద్వారా మనం ఎన్నో రకాల ఉపయోగాలు మనకున్నాయి. కాబట్టి ఈ హోమ్ కంపోస్ట్ అనే తయారు చేసే విధానాన్ని ఇంతకుముందు పార్వతి అనేవారు ఆర్పి చాలా నీట్గా వివరంగా చెప్పినారు. మీరందరూ కూడా ఆర్పీలు, మహిళలు అందరూ కూడా, చుట్టుపక్కల ఉన్న మహిళలు మన ఇండ్ల కాడ వీధుల్లో అందరూ ఉంటారు. వేస్ట్గా ఊరికే చెత్త చెదారాన్ని బయట పడేయకుండా ఈ విధంగా తయారు చేసుకుంటే మనకి మంచి రాబోయే రోజుల్లో మనము చెట్లు ఇంటికాడ పెంచుకుంటే మనకి ఆక్సిజన్ అనేది రిలీజ్ అవుతుంది. అన్ని విధాలుగా మనకి దాని నుండి మనకి మేలు జరుగుతుందని చెప్పి వాళ్ళకి వివరంగా తెలియజేసి, మీరు ఈ దీంట్లో ముఖ్యమైన పాత్ర పోషించాలని మీకు నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ. రేషన్లు బయట తింటాను. నల్లగా అయితే పుల్లుగా ఉంటాయి. ఇప్పుడు అవి కొంచెం పుల్లుగా ఉంటాయి అంతే, అది తినాల. నల్లగా అయిపోయినాడు అవి స్వీట్ ఉంటాయి. ఇదేంటి ఇది ఏదో తేలు కొరికితే తింటారంట. చూడ చెప్పాల్సిండే కదా. ఇదేమిటి తగ్గుతుందా? పాల చెట్టు.